గైస్, రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి 'ఆహాలో' 'నీలి మేఘశ్యామ' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, జ్ఞానోదయం కోసం కుల్లు మనాలి వెళ్ళిన మన హీరోకి హీరోయిన్ అయితే పరిచయం అవుతుందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మన హీరోకి హీరోయిన్ ఎలా పరిచయం అవుతుంది అండ్ తను పరిచయం అయిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, దీని డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ రొటీన్‌దే అయినప్పటికీ కూడా దాని ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్బ్ ఉంది. అలాగే ఇందులో మెయిన్ లీడ్స్‌గా చేసిన పాయల్ రాధాకృష్ణ అండ్ విశ్వదేవులతో పాటు మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన తనికెళ్ళ బర్నీ గారు, కమెడియన్ హర్షవర్ధన్ గారు, కమెడియన్ సుదర్శన్, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్‌కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇందులో కులు మనాలి లొకేషన్స్‌ని చాలా రియలిస్టిక్‌గా చూపించడంలో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. లాస్ట్‌గా ఏంటంటే ఇందులోని సాంగ్స్ అన్నీ కూడా పర్లేదు, వినడానికి బాగానే ఉన్నాయి. దీనికి తోడు ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయొచ్చనమాట. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో మన కమెడియన్ హర్షవర్ధన్ గారితో ట్రై చేసిన కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడం మాత్రమే కాకుండా అది చాలా ఫోర్స్డ్‌గా ఉందనే చెప్పాలి. ఇంకా ఇందులో బీజీఎం కూడా కొన్ని సీన్స్‌కి అస్సలు యాప్ట్ అవ్వలేదు. ఈ మూవీ మొత్తం కూడా కొద్దిగా స్లో పేస్‌లో రన్ అవుతుందన్నమాట. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్, ఈ మూవీ బావుందా బాలేదనేసి అంటే ఈ నీలి మేఘశ్యామ మూవీ బావుందా బాగలేదనేసి అంటే నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.